Sudhakar sir, 1974 to 77, and K. Venkateshwar Reddy sir, 77 to 80 batch sir, and Sanjeevan sir, Naresh Kumar sir. University Yadagita sir, White Class sir, Telangana University, and much more special guest, Dr. K. Vinod Kumar Agarwal sir, and all the dignitaries please participate in the light.
టీచర్స్ మరియు వివిధ రంగాల్లో పనిచేసి వెళ్ళేటువంటి టీచర్స్ మన కళాశాల విద్యార్థుల కోసం మన అలమ్నీ తరఫున దాదాపుగా మనము 8 lakhs డిపాజిట్ చేసి దాని ద్వారా వచ్చే ఇంట్రెస్ట్తోని గోల్డ్ మెడల్స్ అనేది పెట్టడం జరిగింది. మనం గత 22 నుంచి కూడా రెగ్యులర్గా మనం 9 గోల్డ్ మెడల్స్ ఇస్తూ ఉండేవాళ్ళం. ఈ సంవత్సరం ఇంకొక 10 పెరిగినాయి. సో టోటల్గా 19 గోల్డ్ మెడల్స్ అనేవి మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రొఫెసర్ యాదగిరిరావు, వైస్ ఛాన్సలర్ తెలంగాణ యూనివర్సిటీ, వినోద్ కుమార్ అగర్వాల్, IAS, వాళ్ళ నాతనే మన గుజరాత్ పేరు మీద వారు మరియు మన అలమ్ని తరఫున మనం ఈ యాక్టివిటీస్ చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి నరేష్ కుమార్ గారు మరియు వాళ్ళ బృందం మొత్తం కూడా మనకు 74 నుంచి 78, 79 మధ్యలో డిగ్రీ చదివినటువంటి వాళ్ళందరూ కూడా మనకు ఎన్నో రకాలుగా కళాశాల అభివృద్ధికి తోడ్పడుతూ మీకు తెలుసు మనం ఆల్రెడీ మన స్టూడెంట్స్ పార్కింగ్ ప్లేస్ దగ్గర కూడా మనము పార్కింగ్ షెడ్స్ కూడా అలమ్నీ తరఫునే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి వచ్చేటటువంటి పెద్దలందరూ కూడా మన కళాశాల తరఫున మరియు విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా మనం విద్యార్థులను ఇంప్రూవ్ చేయడానికి మాకు సాధ్యమైనంత వరకు ఇంకా కొన్ని మెడల్స్ కూడా రాబోయే కాలంలో అన్ని సబ్జెక్ట్స్, ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, కొన్ని గ్రూప్ టాపర్స్ ఉన్నాయి. సో అన్ని సబ్జెక్టులలో కూడా మనం ఒక టాపర్గా గోల్డ్ మెడల్ ఇవ్వడానికి మా శాయశక్తిలో మేము ప్రయత్నిస్తాం. సో విద్యార్థులందరూ కూడా మీరు పోటీ పడుతూ మన కళాశాల పేరు మరియు మీ ఇంప్రూవ్మెంట్ కోసం మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ద్వారా ఈ కళాశాలలో చదివి మంచి ఉన్నత స్థితిలో ఉండాలని ఆశిస్తున్నాను. సో ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి పెద్దలందరూ కూడా మన కళాశాల మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి మన చీఫ్ గెస్ట్ గారికి వేరే అర్జెంట్ మీటింగ్ ఉండడం వల్ల మరి సార్ సమయం ఒకటి మన సార్ మనం మాట్లాడుకుందాం. I feel very proud to invite our today's Telangana University to address the gathering, sir. Please. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి పెద్దలు వినోద్ కుమార్ అగర్వాల్ గారు, రిటైర్డ్ IAS ఆఫీసర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, మరియు ఈ కళాశాల అల్యూమిని అసోసియేషన్ సభ్యులు, వేదికపై ఉన్నటువంటి గోల్డ్ మెడల్ డోనార్స్, టీచర్స్, విద్యార్థుల ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. బహుశా ఈ కళాశాలకు నేను రావడం రెండవసారి. ఇక్కడ ఈ తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఉన్నటువంటి అనుబంధ కళాశాలల్లో అతిపెద్ద కళాశాల గిరిరాజ్ డిగ్రీ కాలేజ్ అని అందరికీ ఈ కళాశాలలో కొంత డబ్బును పోగు చేసుకొని దాని ద్వారా వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ద్వారా విద్యార్థులను ప్రోత్సహించుకుంటూ వాళ్ళకి బంగారు పథకాలు ఇవ్వడం ఏదైతుందో మొట్టమొదట దీన్ని ఉద్దేశించి నేను ఆ యాజమాన్యాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది చాలా సత్సాంప్రదాయం. విద్యార్థులకు నిరంతరంగా ప్రోత్సహించేటువంటి విధంగా ఈ బంగారు పథకాలు అనేటువంటి ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా ప్రతిభ అంటే కేవలం బంగారు పథకాలు సాధించడమే కాదు. ఈరోజు మనం అందరం ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఎక్కడ చూసినా అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకురావడం జరుగుతుంది. మనందరం కూడా ఇక్కడ విద్యార్థులు బయటికి పోయేటప్పుడు ఏదో ఒక చిన్న ఉద్యోగాన్ని సాధించేటువంటి స్థితికి
ఎదిగి బయటికి పోవాలని కోరుకుంటున్నా. కేవలం బిఏ, బిఎస్సి, బీకామ్, ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్లో ఉత్తీర్ణత పొంది గోల్డ్ మెడలే కాకుండా మన ప్రతిభ మనము జీవితంలో నిలదొక్కుకోవడానికి కావలసినటువంటి ఉద్యోగిత స్థాయిని మనకు కల్పించేటువంటి విధంగా ఒక ఫుల్ ప్రూఫ్ స్టూడెంట్స్గా మనం బయటికి మీరందరూ కూడా బయటికి పోవాలి. అదేవిధంగా ఈ సందర్భంగా నేను వినోద్ కుమార్ అగర్వాల్ గారికి చేసేటువంటి ఒక విజ్ఞప్తి ఏమిటంటే, సార్ మీకు ఉన్నటువంటి ఖర్చాల ద్వారా కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేక రకాలైనటువంటి ప్రైవేట్ ఇండస్ట్రీస్, ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి సార్. వాళ్ళకి దగ్గర చాలా క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఫండ్స్ ఉన్నాయి. ఆ ఫండ్స్ను ఈ కళాశాలకు కొంత మంజూరు చేయించి పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెడితే ఇంకా కొంత ఉద్యోగాన్ని విషయాన్ని తీసుకుంటుంది సార్. మీకు ఈ సందర్భంగా వారు ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ అయినప్పటికీ, అంత స్థాయిలో ఉన్నప్పటికీ వాళ్ళ అన్సెస్టర్స్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి కాలేజీని ఇంకా ప్రమోట్ చేయాలి, ఆ లెగసీని కంటిన్యూ చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు తరచుగా కళాశాలలో, ఈ గిరిరాజు కళాశాలలో ఏం జరుగుతుంది, విద్యార్థుల స్థాయి ఏమిటి, ఇక్కడ ఉన్నటువంటి బోధన చేసేటువంటి సిబ్బంది యొక్క నిర్వర్తన పర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉందనేటువంటిది వాళ్ళు నిరంతరం తెలుసుకోవడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. నేను కొంత మా రేపు వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్ ఉంది కాబట్టి నేను కొంచెం బిజీగా ఉన్నా. ఇక రామ్మోహన్ రెడ్డి గారు మాట కాదనలేక నా కోసం దాన్ని ఈ కార్యక్రమాన్ని ఒక రోజు పోస్ట్ పోన్ చేసుకున్నారు, అందుకే రావాల్సి వచ్చింది. నేను ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నా. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి కళాశాల యజమాని President of this meeting, Principal of the Giraj Government College, Sri Raman Reddy Garu. Brother, the President of the Rayas, President of the Organization, Owners of the Gold Medal, and our graduates and sponsors. I am very happy to be here. Coming to Giraj College, it is like a big one. Earlier, we used to have some annual function here called Giraj College. Wherever I was in the country, I used to come there for that for the function. Definitely, this will be after some time, maybe last 10 years, the functions have been discontinued. I was talking to the principal a little while ago, saying that we should invite the functions again, so that I can come again and we will go. I don't know whether you are aware of the story behind establishing of this college. Giraj Agarwal was my grandmother, my father's mother. He came from somewhere in Uttar Pradesh in 1927 to Nizamabad. He started a small business with 200 rupees in his pocket. 1929 or 1930 he went to Bombay to get some labels printed. There he saw the college. Ram Nanak Villa College of Commerce. That day, the thought came to mind that if God gives me capacity to do some such thing, I'll also do like something like this. That was 1930. 1956 law. In the entire Telangana area, there are no colleges except Hyderabad and Bandar. So anybody who was to study further than HSC, those who take HSC 11th class. HSC Telangana చదవాలంటే they have to go to either Warangal or to Hyderabad. So that there was a collector here called C.K. Murthy. He took initiative, he organized a society called Hindu Education Society and collected donations. Now 25 years earlier, Mr. Giraj Agarwal, my grandfather, he had this thought. By this time he had earned money sufficiently. So he thought he came forward and gave us a major donation for this. That's how in 1956, 2 years before I was born, this college was started in Pilla. Continued in Pilla as a private college. Then in 1963 or 64 sometime, government decided to start a new college there. Every district, government took a decision that every district is Telangana, or every district of Andhra Pradesh, by the time it was Andhra Pradesh. So we should have one college at least in every district.
So they also they wanted to start a college. So these people said that now all you start a college, you take away this college. The Reniki college was very difficult those days. College was not like today's college, where colleges have become commercial centers. They have become like business. Those days, college, Reniki college was not business. Education used to be free. Fees used to be very little, and everybody used to contribute donation every year. So they were finding it difficult. So this college was handed over to government. Government initially retained the name. It used to be called Vilas College earlier. Then it became Vilas Government College. And then this land was allotted by the government. Buildings were constructed. College was shifted from there to here. That's how this college. I feel very happy when I come here. I feel very happy when I see this growing. From a degree college, then they used to PSC. After HSC, they used to 1 year PUC, and then 3 years of degree. There was a college here, PUC and degree. Subsequently, 10+2+3 system came. So this became only a degree college. Then college was separately started. Junior college was started separately. From that stage, it has become a PG college, and now it's an autonomous college. I feel very happy when I see the college growing day by day. I'm told that more than 3,000 students study here now. More than 5,000 nowadays. More than 5,000 students study here. I feel very happy. So, why I'm telling you all these stories? Somebody did a good thing. Some Ramnaran Puja did a good thing. He started a college. That gave inspiration to my grandfather to do a similar thing. Some of you will go abroad and earn money. Whenever an opportunity comes to do something good to the society, please remember this, that somebody has done something good, and because of this somebody did good, you benefited by this, isn't it? Because Mr. Gizajman did something good, you all of you have benefited your study in this college. The other day I met one very senior politician. He was telling me, अरे आपके दादाजी कॉलेज शुरू करें तो हम पढ़ लिए, ये तो कैसा पढ़ते थे हम? That was his words. So it's not that somebody else who started college, but somebody has done good thing, and you got benefited. So tomorrow when you come up in life, please remember this, get inspired, and try to do something good to the rest of the society. We are very fortunate that we have got all these facilities. That we are able to study, we are able to study degree, we are able to study PG, we are able to come up in life. But then all other people are not so fortunate. There are a large number of people, they are not so fortunate. They have not had the opportunity to do that. So please think of them and try to do something. If you are able to do something for this, then your life is good, and then by coming here will be successful. I thank once again the principal and the alumni associate people who has very kindly invited me to meet all of you and say a few words with you, express my opinion and share my views with you. Thank you so much. Once again, I will keep coming down here and again. Once again, I promise to the Vice Chancellor that whatever is possible for development of this college, I will certainly in the capacity, will certainly try to do. Will also give that awards function will be provided. Thank you. Srini Umapan sir, sponsor. Varial Tava, please. ये सर वी अनुषा यूजी बॉटनी टॉपर Good afternoon. I see that we are trying to pursue gold medal in PG Physics Department. I am very honored to get the award as a gold medal award during this period of time. This is not only the success of my fellow, but it's a courage and the support by my wonderful people around me. And I felt very lucky to have a position, first position in the Physics Department. I'll continue to have a strive for the excellence in the future. I'm very thankful to all the lecturers and the guests who came here to make our program successful. I'm very happy to have this memorable moment in my life. Thank you.
everyone. రెడీ వెళ్ళిపోయారు. కొంచెం విచారకరమైన కానీ బీసీ విశిష్ట అతిథి శ్రీ కుమార్ గారు, ప్రిన్సిపాల్ రామోహన్ గారు. ముందుగా I congratulate all the winners who got gold medals according to their merits in different subjects. దయచేసి చప్పట్లు కొట్టండి మరొకసారి వాళ్ళందరికీ కూడా. ఇక్కడ రెండు విషయాలు మీ ముందు మాట్లాడదలుచుకుంటే ఎక్కువ టైం తీసుకోకుండా ముందుగా మన కాలేజ్ గురించి. మీ అందరికీ చాలామందికి ఈ కాలేజీ వ్యవస్థాపన జరిగిన విధానం గురించి తెలియకపోవచ్చు. 1956 జనవరి మే మధ్యలో నిజామాబాద్ సంబంధించిన కొంతమంది, ఇంత పెద్ద నగరం కాబట్టి ఇక్కడ ఒక కాలేజ్ ఉండాలని చెప్పేసి ట్రై చేశారు చాలామంది. దానికి సంబంధించి నిధుల్ని కూడా సమకూర్చడానికి వివిధ వ్యక్తులు సంప్రదించడం జరిగింది. చాలామంది డొనేషన్స్ ఇచ్చారు. ఆ ఇచ్చిన వాళ్ళలో అతి విశిష్టమైన ముఖ్యమైన ఒక వ్యక్తి 50,000 రూపాయలు ఆ 1956లో కాంట్రిబ్యూట్ చేశారు. వారే శ్రీ గిరిరాజ్ మల్ అగర్వాల్జీ. మీరు అనిపించవచ్చు 50,000 రూపాయలు ఏ పెద్ద విశేషమా అని. కానీ జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్, 1956లో గోల్డ్ రేటు 90 రూపాయలకు 10 గ్రాములు తులం. అది కంపేర్ చేసుకుంటే ఈరోజు దాని కాస్ట్ దాదాపుగా 90 లక్షల పైన ఉంటుంది. అంటే అప్పుడు ఇచ్చినటువంటి 50,000 ఎంత గొప్ప అమౌంట్ అని మీరు ఒకసారి ఆలోచించండి. అందుకే ఆ కమిటీ ఏం చేసింది, వారి పేరు మీద ఈ కాలేజీ ఓపెన్ చేసింది. మరి వారి మనవడు సాక్షాత్తు వినోద్ కుమార్ అగర్వాల్. మీరు బహుశా నిజామాబాద్ ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ కాదు, మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీసర్ నిజామాబాద్ నగరం నుంచి సెలెక్ట్ అయినటువంటి వ్యక్తి సార్. వీరు వివిధ హోదాల్లో పనిచేసి ఇంటర్మీడియట్ కమిషనర్గా కూడా చేశారు. ఆ తర్వాత స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రిటైర్. అత్యున్నతమైనటువంటి యంత్రాంగంతో అత్యున్నతమైనటువంటి స్థానం. చాలా ఏళ్ళ తర్వాత వారు మన కాలేజీ రావడం అనేది మన కాలేజీ యొక్క అదృష్టంగా భావిస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. గిరిరాజ్ కాలేజీ స్థాపించబడిన 1956లోనే ఇంకొక 2 కాలేజీలు వచ్చాయి. ఒకటి కరీంనగర్లో శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం వాళ్ళు స్పాన్సర్ చేసిన ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజ్, సిద్దిపేటలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. ఈ 3 ఒకేసారి ప్రారంభమైంది 12th జూలై 1956. అప్పుడు నేను కూడా ఉండలేదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉండలేదు, అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేది. అనంతర కాలంలో ఇది అనేక కోర్సులు చేసుకుంటూ ఈరోజు గమనిస్తే మన కాలేజీలో ఉన్నటువంటి కోర్సెస్ యొక్క సంఖ్య చాలా చాలా హైకి పోయింది. 52 యూజీ కోర్సెస్, పీజీ కోర్సెస్ దాదాపు 11 పీజీ కోర్సెస్. నిజం చెప్పాలంటే మన కాలేజీ ఒక యూనివర్సిటీ లెవెల్కి ఉంది. యూనివర్సిటీ వచ్చేటువంటి అవకాశాన్ని మనం కోల్పోయాం. అనవసరంగా అప్పటి ముఖ్యమంత్రి తొందరపడి నిజామాబాద్ ఒక తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని ఇచ్చాడు. లేకపోతే 2005లో మన కాలేజీ యూనివర్సిటీకి ప్రపోజల్ వెళ్ళాయి. ఎందుకంటే నేను ఇక్కడ 2004 నుంచి 14 వరకు చరిత్ర విభాగంలో పనిచేశాను. ఇదే కాలేజీలో కూడా బిఏ చదువుకున్నాను కాబట్టి చెప్తున్నాను. 5,500 పై చిరుకు విద్యార్థుల కలిగి ఉన్నటువంటి కాలేజీ తప్పనిసరిగా ఒక ఇండిపెండెంట్ విశ్వవిద్యాలయంగా ఉండాల్సిన అర్హత ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. కానీ మనకు ఆల్రెడీ ఒక యూనివర్సిటీ ఉంది కాబట్టి ఆ అవకాశం మనకు రాకపోవచ్చు. కానీ తెలంగాణ యూనివర్సిటీలోని ఒక ముఖ్యమైనటువంటి కాలేజీగా పరిగణించబడినటువంటి ఈ జిల్లా ఈ గిరిరాజ్ కాలేజ్ యొక్క ప్రిన్సిపాల్ గారిని తప్పనిసరిగా మేనేజ్మెంట్ కమిటీలోకి తీసుకోవాలి. అది ఇక్కడ మీ ద్వారా నేను యూనివర్సిటీ బీసీ గారికి తెలియజేస్తున్నా. వారు లేరు కాబట్టి. హూ వాజ్ బీఎస్సీ ఎంపీసీ స్టూడెంట్ అండ్ రిటైర్డ్ ఫిజికల్ లెక్చరర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. హీ కాంట్రిబ్యూటెడ్, హీ స్పాన్సర్డ్ గోల్డ్ మెడల్ ఇన్ ఫిజికల్ సైన్సెస్. లాస్ట్ ఇయర్ ఉంది, అంతకుముందు స్పాన్సర్ చేశారు.
Mulan Venkateshwar Reddy, who retired as SP, State Government Jails. He was unable to attend here. He is very active member. He sponsored gold medal in life sciences. Then Mr. C.H. Madhusudan Rao, who is sitting here, he sponsored gold medal in commerce subject. And Professor Kamaleshwar, retired professor from Kakatiya University, he sponsored a gold medal. ఈ అందరికన్నా స్పెషల్ కాంట్రిబ్యూషన్ ఆయన పాలెం తిమ్మారెడ్డి అని మా మిత్రుడు, ఆయన యూఎస్లో సెటిల్ అయ్యాడు. ఆయన అడగాలని చప్పట్ల మధ్య మారుమోగుతున్నట్టు దానికి కారణం ఈ కళాశాల స్థాపించిన వారి తాతవాళ్ళు ఈ కాలేజీలో చదివితేనే ఉద్యోగం చేస్తేనే ఎంతో ప్రతిష్టగా భావిస్తారు. కెమిస్ట్రీ టాపర్ కి మన వారు స్పాన్సర్ చేస్తున్నారు. మరి సార్ ఏ కళాశాలలో కూడా వారు సుదీర్ఘ సేవలు అందించారు. మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపించడానికి ముందుకు వచ్చిన డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా మరి మన కళాశాల తరఫు నుంచి వారికి కృతజ్ఞత తెలియజేద్దాం. అదేవిధంగా మరి పీపీటీ స్లైడ్స్ దగ్గరుండి మరి తయారు చేసిన డాక్టర్ నరేష్ కుమార్ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ బాట్నీ గారికి, శ్రీ కె నరేష్ సార్, మరి మన గోల్డ్ మెడల్ యొక్క ముద్రను వారు స్వయాన దగ్గరుండి వారు హైదరాబాద్లో చేయించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ట్రెడిషనల్ సాంగ్ లో పాల్గొన్న మరి ఇద్దరు అమ్మాయిలు సింధు మరియు కన్యా రేఖ, ఇద్దరు అమ్మాయిలకు కూడా మరి కళాశాల నుంచి వారి పీడి మేడే గారి దగ్గరుండి ఈ కార్యక్రమం నడిపించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎన్సిసి పైలటింగ్ పిల్లలు మరియు ఎన్సిసి క్యాడెట్స్ అందరికి కూడా మరి రామస్వామి సార్ గారిలో మరి సన్మానం వారిని పైలటింగ్ గా తీసుకొచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ శ్లోకాస్ అందించడంలో సందీప్ గారు, లంచ్ అరేంజ్మెంట్ లో గంగాధర్ గారు మరియు అన్ని కళాశాలలో డైరెక్ట్ ఇంటర్లు ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మరీ ముఖ్యంగా ఎవరైతే మనం ఇన్ని రోజులు వేచి చూసామో, ఏ పేరైతే మనము అందరు చెవులాగా విన్నామో
నిజంగా ఆ ఫోటో చూస్తే సార్ని చూసినట్టే అనిపిస్తుంది. మరి వాళ్ళ తాతగారిని చూస్తే గిరిరాజ్ మాల్య యొక్క పేరు పైన మరి ఇన్ని సంవత్సరాల చరిత్రలో దాదాపు 70 సంవత్సరాల చరిత్ర గల ఈ గిరిరాజ్ గవర్నమెంట్ కళాశాలను మరి ఎందరో మహానుభావులు, కొందరికి వందనాలు అన్నట్టు ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా, మరి స్పోర్ట్స్ మెన్గా, ప్రొఫెసర్లు అయితే కొదవనే లేదు, వైస్ ఛాన్సలర్గా, మరి పొలిటికల్లో చాలా మంది మినిస్టర్లు, ఎమ్మెల్సీలు, పిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్యేలు చాలా మంది మన కళాశాలను తయారైనారు. వారందరికీ ప్రధాన కారకులు వారి యొక్క తాతయ్య గారు. మరి తాతయ్య గారి యొక్క అడుగుజాడల్లో నడిచి మరి కళాశాలకు ఎంతో కొంత సేవ చేయాలనే సదుదృక్పథంతో మరి అంత సుదూర ప్రాంతం నుండి దాదాపు 70 సంవత్సరాల పై వలస పడినా కూడా మరి కళాశాల సందర్శించాలని మంచి ఉద్దేశంతో వచ్చి మన కళాశాలకు ముందు ముందు కూడా అన్ని సహాయ సహకారం అందిస్తారని తెలియజేసిన డాక్టర్ వినోద్ కుమార్ అగర్వాల్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారికి గట్టిగా చెప్పడం ద్వారా, ఎన్సిసి చెప్పడం ద్వారా వారికి అభినందనలు తెలియజేద్దాం. మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు పాల్గొని గోల్డ్ మెడల్ తీసుకున్నారో మరి మిగతా విద్యార్థులు కూడా వారి స్ఫూర్తి పొంది ఫ్యూచర్లో ఈ యొక్క 19 మెడల్ నుండి మనం దాదాపు డబుల్ మెడల్ అయ్యే విధంగా మరి ఇవ్వడానికి అందరూ దాతలు ముందుకు వస్తారు. కాబట్టి మీ సబ్జెక్ట్లో మీ యొక్క టాలెంట్ పెట్టి మరి టాపర్గా నిలిచి ఫ్యూచర్ ఈ యొక్క కళాశాల ఔన్నత్యాన్ని, గౌరవాన్ని ఇమ్మడింపజేద్దామని కోరుచు ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాం. జై హింద్. చివరిగా మనం నేషనల్ యాంథమ్ పాడుతూ ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేద్దాం. జయ హే